అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక ప్రత్యేక అవకాశం. మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ సౌజన్యంతో ఇంటర్మీడియట్ స్థాయిలోని బోటనీ మరియు జువాలజీ అంశాలపై సమగ్రమైన వివరణ ఇవ్వబడుతుంది. సమయం: ప్రతిరోజు సాయంత్రం ఉచిత లైవ్ క్లాసులు నిర్వహించబడతాయి. ప్రత్యేకత: క్లాస్ ముగిసిన వెంటనే ఆ టాపిక్ పైన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ MCQs కూడా అందించబడతాయి. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేవలం నిరుద్యోగ అభ్యర్థుల శ్రేయస్సు కోసమే ఈ ఉచిత శిక్షణను అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మన సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ మాత్రమే. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. సక్సెస్ జర్నీ టీవీ, మీ విజయమే మా లక్ష్యం. ఆల్ ది బెస్ట్. ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు Hello everyone. ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి జూన్లో జరిగినటువంటి రెండవ సెషన్కి సంబంధించినటువంటి పేపర్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ పేపర్లో మనకి మెథడాలజీ సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఎట్లా వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ నిన్న ఒక పేపర్ని డిస్కస్ చేసాము. సో ఈ రోజు కూడా మనం వీటికి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ మెథడాలజీ సంబంధించినటువంటి అంశాలను కూడా మనం రెగ్యులర్గా కంటెంట్తో పాటు ఒకరోజు కంటెంట్ ఒకరోజు మెథడాలజీ ఇట్లా మీకు ఆల్టర్నేట్గా మీకు ఒకరోజు థియరీ క్లాస్ చెప్పి తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మనం చేసే ప్రయత్నం చేస్తామండి. సో కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ టైమింగ్స్ ప్రతిరోజు ఈవినింగ్ 5:40కి లైవ్ అనేది ఉంటుంది. సో ఈ రోజు నుంచి మనకి మెథడాలజీ కూడా మనం క్లాసులు స్టార్ట్ చేద్దామండి. ఆస్పిరెంట్స్ చాలా మంది అడుగుతున్నారు, మెథడాలజీ సంబంధించినటువంటి క్లాసులు చెప్పమని అడుగుతున్నారు. సో కాబట్టి మెథడాలజీ సంబంధించినటువంటి ఇది అయిపోయిన తర్వాత మనం ఏ అంశాల్లో మనకి క్వశ్చన్లు వస్తున్నాయి అనేది మనకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో అన్ని రకాలైనటువంటి చాప్టర్లో ఉన్నటువంటి 10 చాప్టర్లను కూడా కవర్ చేస్తున్నాడు. ప్రశ్నలు అనేటటువంటివి మరీ అంత హార్డ్గా లేవు. సో కాబట్టి మనం ప్రిపేర్ అయినట్లయితే ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ప్రకారం 10 చాప్టర్లు చదువుకున్నట్లయితే 100% మనకి 20/20 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి మనం మెథడాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి రెగ్యులర్గా రోజు ఒక టాపిక్ అంటే చాప్టర్ వైజ్గా మనం స్టార్ట్ చేద్దామండి. ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్లో ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం కంటెంట్ ఏ విధంగా తయారు చేస్తున్నామో అదే విధంగా తయారు చేద్దామండి. ఇక లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టైం వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అక్కడ హైప్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మన వీడియోలు ఇంకా మరి కొంతమంది ఆస్పిరెంట్స్ అందరికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చేసేటటువంటి వీడియోలు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం చేస్తున్నామండి. సో కాబట్టి మీరు మీ డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు కూడా ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరికి కూడా 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే ఇస్తున్నాము. సో కాబట్టి మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఒక 10 మందికి వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే మీరు నాకు హెల్ప్ చేసినట్లే. సో కాబట్టి మన ఛానల్ని కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సహకారం కూడా అవసరం అండి. సో ఇక లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళదాము. ఉమాదేవి గారు, సెల్లో ఫోన్పే లేదు సార్,
ప్రాసెస్ చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో మనం చేసినటువంటి ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకొని ఫస్ట్ రోజు అట్లా వీడియోని తయారు చేయడం జరిగింది. కానీ యాస్పిరెంట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా లేరు. కాబట్టి మరి ఒకళ్ళిద్దరు ఒక 10 మంది చేసినా కానీ అది ఉపయోగం అనేది ఉండకపోవచ్చు. సో కాబట్టి మన యాస్పిరెంట్స్ ఎక్కువ మంది మనం అనుకున్నటువంటి ఆ వీడియో ప్రకారం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనం ఆ ప్రాసెస్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి కొంతమంది దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసినా కానీ మరి ఉపయోగం ఉండదు అనే ఉద్దేశంతో ఫోన్పే నెంబర్ కానివ్వండి, స్కానర్ కానీ తీసివేయటం జరిగింది. సో మరి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా చూపట్లేదు. మరి కాబట్టి మరి కొంతమంది దగ్గర కలెక్ట్ చేస్తే అది మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడానికి సాధ్యం కాదు. సో కాబట్టి మరి భవిష్యత్తులో ఇంకా ఒక 1 or 2 monthsలో మళ్ళీ ఇంకేమైనా మన ఆస్పిరెంట్స్ ఒపీనియన్ తీసుకొని ఒకవేళ అందరూ కనుక ఓకే అయితేనే మనం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మాత్రమే మీకు నెంబర్ కానీ ఇస్తాను. సో కాబట్టి అనవసరంగా మరి కొంతమంది దగ్గర కలెక్ట్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ అండి. సో లేట్ లేకుండా మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో కనిపించే నిర్దిష్ట ప్రవర్తన మార్పు. బోధన పూర్తయిన తర్వాత విద్యార్థులు కనిపించే నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన మార్పుని ఏమంటారు? లక్ష్యము, ఉద్దేశము, స్పష్టీకరణ, గమ్యము. The specific behavior change of the student after completing the teaching is known as objective, aim, specification, goal. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానము. స్పష్టీకరణలు అంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేటటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. మనకి ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్లో మనకి లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి ఖచ్చితంగా దీని మీద ఒక బిట్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. సో లక్ష్యం అనేది ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటిది, తను బోధించేటటువంటిది లక్ష్యానికి సంబంధించింది. దానికి రెస్పాన్స్ అనేది స్పష్టీకరణ. అంటే ఉపాధ్యాయుడు బోధించినటువంటి పాఠానికి కానీ విద్యార్థి చూపించేటటువంటి రెస్పాన్సే స్పష్టీకరణ. సో బోధన అనేది ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటిది లక్ష్యం. ఆ బోధనకి విద్యార్థిలో వచ్చేటటువంటి ప్రవర్తన మార్పు, విద్యార్థి నేర్చుకోవటం అనేది స్పష్టీకరణ. నెక్స్ట్ బిట్టు, the word biology was first used by Charles Darwin, M.C. Duggal, J.B. Lamarck, Williamson. బయాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? చార్లెస్ డార్విన్, మెక్డోగల్, జేబీ లామార్క్, విలియమ్సన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 లామార్క్. బయాలజీ అనే దాంట్లో మనకి లా అనేటటువంటి అక్షరం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. బయాలజీ అంటే లా ఫర్ లామార్క్ అని గుర్తుపెట్టుకోండి. బయాలజీలో లా ఫర్ లామార్క్. సో ఇది మనకి ఈ బిట్ మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంటుందండి. బయాలజీ చరిత్ర, దానికి సంబంధించినటువంటిది, దాని పదాలు, అర్థము, దేని నుంచి వచ్చింది, ఎవరు ఉపయోగించారు అనేటటువంటి బిట్ ఇది. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థి కిరణజన్య సంయోగ క్రియ నిర్వచనాన్ని ఖచ్చితమైన పదాలను ఉపయోగించి చెప్పాడు. ఈ ప్రవర్తన కింది వాటిలో ఒక లక్ష్యానికి సంబంధించింది: జ్ఞానము, అవగాహన, విశ్లేషణ, మూల్యాంకనము. A student defined photosynthesis by using exact terms. This behavior is related to the following objective: knowledge, understanding, analysis, evolution. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 జ్ఞానము. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని జ్ఞానం కిందకు వచ్చిందండి. ఒక మరి విద్యార్థి కిరణజన్య సంయోగ క్రియ నిర్వచనాన్ని ఖచ్చితమైన పదాలను ఉపయోగించి చెప్పాడు. సో కాబట్టి అది జ్ఞానం అనే దాని కిందకు వస్తుంది. ఉన్నది ఉన్నట్లు చెప్తే అది జ్ఞానానికి సంబంధించింది వచ్చింది.
నెక్స్ట్ అవగాహన అనేది ఏంటంటే ఉన్న విషయాన్ని నేర్చుకుని దాన్ని అర్థం చేసుకొని దాన్ని చెప్పటాన్ని అవగాహన అంటారు. నెక్స్ట్ బిట్టు ఒక విద్యార్థి ఇంటి వద్ద స్టెథోస్కోప్కి ప్రత్యామ్నాయ బోధనోపకరణం చేయడానికి ఆసక్తి చూపించాడు. ఇది క్రాత్హోల్ ప్రకారం ఈ వర్గానికి చెందుతుంది. విలువ కట్టుట, ప్రతిస్పందించుట, గ్రహించుట, వ్యవస్థీకరణ. వాల్యూయింగ్, రెస్పాండింగ్, రిసీవింగ్, ఆర్గనైజింగ్. దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2, ప్రతిస్పందించుట. నెక్స్ట్ బిట్టు ఈ క్రింది వాటిలో లక్ష్యానికి వర్తించని ఒక లక్షణం ఏంటి? విద్యా విషయక ప్రాముఖ్యతను కలిగి ఉండడం, విద్యార్థి ప్రవర్తనలో పరిశీలించగలగడం, నిర్దిష్ట కాల పరిమితిలో సాధింపగలగడం, ఉపాధ్యాయుని సామర్థ్యం పైన ఆధారపడటం. కింది వాటిలో లక్ష్యానికి వర్తించని ఒక లక్షణం అంటారు. నెగిటివ్ క్వశ్చన్ ఇది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4, లక్ష్యానికి వర్తించినటువంటి ఒక లక్షణం. ఉపాధ్యాయుని సామర్థ్యం పైన ఆధారపడటం. లక్ష్యం అంటే ఏంటి అంటే అసలు విద్యార్థిలో ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడేవి లక్ష్యము. మరొక నిర్దిష్ట కాల పరిమితిలో సాధింపగలగడము, విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించగలగడము, విద్యా విషయక ప్రాముఖ్యతను కలిగి ఉండటం అనేది లక్ష్యానికి సంబంధించినటువంటి లక్షణం. సో ఇవన్నీ మనకి లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ బిట్టు ఉపాధ్యాయుని క్యాజువల్ సెలవు దినాలు ఈ ప్రణాళిక తయారీలో పరిగణించాలి. టీచర్ క్యాజువల్ లీవ్స్ ఆర్ టు బి కన్సిడర్ వైల్ ప్లానింగ్ లెసన్ ప్లాన్, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, వార్షిక పథకం. ఇయర్ ప్లాన్ అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు పెట్టుకునేటటువంటి సెలవు దినాలని తీసివేసి అతను వార్షిక పథకాన్ని తయారు చేసుకోవాలి, యాన్యువల్ ప్లాన్. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ తీయలేదనుకోండి, ఒక ఉపాధ్యాయుడు 250 రోజులలో సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు మరి అతను పెట్టేటటువంటి సెలవులు కూడా దాంట్లో ఇంక్లూడింగ్ చేసుకుంటే అక్కడ సిలబస్ అయిపోదు. సో కాబట్టి అతను ఉన్నటువంటి క్యాజువల్ సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవులను తీసేసి మిగిలినటువంటి మొత్తం పని దినాలని వార్షిక పథకం తయారు చేయాలి, యాన్యువల్ ప్లాన్. సో ఈ చాప్టర్ మనకి లెసన్ ప్లాన్స్ సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికలో ఉంటుంది ఈ బిట్టు. సో కాబట్టి ఈ అంశానికి సంబంధించినటువంటి బిట్ ఇది. నెక్స్ట్ బిట్టు వ్యవసాయం అనే పాఠ్యాంశానికి పీరియడ్ పథకం తయారు చేయడానికి తీసుకోవాల్సిన మొట్టమొదటి సోపానం. సో కాబట్టి ఇక్కడ మనకి పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్లాను, లెసన్ ప్లాన్లు, వాటిలో ఉన్నటువంటి సోపానాలు, సో దీని మీద బిట్ రావడం జరిగిందండి ఇది. కాబట్టి మరి టు ప్రిపేర్ ఏ పీరియడ్ ప్లాన్ ఫర్ ద టాపిక్ ఆఫ్ అగ్రికల్చర్ ద ఫస్ట్ స్టెప్ టు బి టేకెన్ ఈజ్ ఏం చేయాలి? బోధనోపకరణాలను ఎంపిక చేసుకోవాలా, విద్యా ప్రమాణాలను ఎంచుకోవాలా, పాఠ్యాంశాన్ని ఎంచుకోవాలా, ప్రేరణకు ప్రశ్నలు తయారు చేయాలా? పీరియడ్ పథకం తయారు చేయాలి. మనం లెసన్ చెప్పాలనుకుంటున్నాం అగ్రికల్చర్కి పిల్లల దగ్గర. సో మరి దానికి ముందు మనం ప్లాన్ తయారు చేసుకుంటాం. అది చేసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ని ఫాలో అవ్వాలి మనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. విద్యా ప్రమాణాలు ఎంచుకోవడం అంటే ఏంటంటే మనం ఆ పాఠం చెప్పడం వల్ల ఏమి
అవుట్పుట్ని తీసుకురావాలనుకుంటున్నాం, అంటే విద్యార్థిలో ఏ ఆశించినటువంటి ప్రవర్తన మార్పుని తీసుకురావాలనుకుంటున్నామో అది ముందు మనం, అది ఇంపార్టెంట్ ఫస్ట్. సో అది విద్యా ప్రమాణాన్ని ఎంచుకోవటం. అంటే వాడికి జ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటున్నామా, లేకపోతే అవగాహన కలిగించాలనుకుంటున్నామా, సో ఏ విద్యా ప్రమాణాన్ని మనం పెంపొందించాలి అనేటటువంటిది మనం ముందుగా ఎంచుకోవాలి. సో ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ అండి, విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటిది. సో విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటివి కూడా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మనకి లాస్ట్ టెక్స్ట్ బుక్లో మనకి లాస్ట్లో విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో వాటి మీద మనకి బిట్ అనేది ఇది ఉంది, 1-2 బిట్లు వస్తున్నాయి. సో అవి చాలా ఈజీగానే ఉంటాయి, చూసుకుంటే ఒకసారి. నెక్స్ట్ బిట్, లూయి పాస్చర్ గురించి చెప్పేటప్పుడు ప్రస్తావించవలసిన అంశం ఏంటి? ప్రకృతి వరణ సిద్ధాంతం, జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్, వారసత్వ సిద్ధాంతం, జెర్మ్ ప్లాజం సిద్ధాంతం. దిస్ కెన్ బి మెన్షన్డ్ వైల్ టీచింగ్ అబౌట్ లూయి పాస్చర్. న్యాచురల్ సెలెక్షన్, జెర్మ్ థియరీ డిసీజ్, థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, జెర్మ్ ప్లాజం థియరీ. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్. మరి లూయి పాస్చర్ క్రిమి సిద్ధాంతం అని చెప్పాడు కదా, అసలు ఎట్లా వస్తాయి, పాలు ఎందుకు చెడిపోతున్నాయి, తర్వాత హాస్పిటల్లో సర్జరీస్ చేసేటప్పుడు ఎందుకు వాటిని ఎక్విప్మెంట్ని స్టెరిలైజేషన్ చేయాలి అనేటటువంటిది మొత్తం కూడా అతను మనకి చెప్పాడు. 8th క్లాస్లో కూడా ఉంటుంది ఇది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనకి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి బిట్ అండి ఇది. లూయి పాస్చర్ మన సైన్స్, బయాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తల మీద కూడా బిట్ అడుగుతాడు. సో కాబట్టి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి చాప్టర్ ఇది, మనకి ఆ చాప్టర్ సంబంధించినటువంటి బిట్ ఇది. శాస్త్రవేత్తలు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలండి. నెక్స్ట్ బిట్, తేలు స్పెసిమెన్ ద్వారా ఉపాధ్యాయుడు విషగ్రంథుల గురించి తెలిపాడు. ఇక్కడ అందించబడే అభ్యసనం అనుభవం: ప్రత్యక్ష అనుభవం, ప్రాతినిధ్య అనుభవం, అప్రత్యక్ష అనుభవం, ప్రత్యేక అనుభవం. When teacher explain about venom glands by showing a scorpion specimen, the type of learning experience received is direct experience, representative experience, indirect experience, specialized experience. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2, ప్రాతినిధ్య అనుభవం. ప్రాతినిధ్య అనుభవాలంటే ప్రత్యక్ష అనుభవాలకి దగ్గరగా ఉండేటటువంటివి ప్రాతినిధ్య అనుభవాలండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒరిజినల్గా దాన్నే చూపిస్తే అది ప్రత్యక్ష అనుభవం, తేలుని. కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఆ తేలుని ఒక స్పెసిమెన్ రూపంలో చూపిస్తున్నాడు అక్కడ. అంటే ప్రత్యక్ష అనుభవాలకి దగ్గరగా ఉండేటటువంటివి ప్రాతినిధ్య అనుభవాలు. సో ఇది సరైన సమాధానం అండి. అక్కడ స్పెసిమెన్ అని ఉపయోగించకుండా ఉపాధ్యాయుడు విద్యార్థులకు విషగ్రంథుల గురించి తెలపడానికి తేలుని తీసుకొచ్చి ప్రత్యక్షంగా చూపించాడు అంటే అది ప్రత్యక్ష అనుభవం అయింది. అక్కడ స్పెసిమెన్ అని వాడాడు కాబట్టి అది ప్రత్యక్ష అనుభవం కాదు, ప్రాతినిధ్య అనుభవానికి వచ్చింది. అది ప్రత్యక్ష అనుభవానికి దగ్గరగా ఉండేది ప్రాతినిధ్య అనుభవం. నెక్స్ట్ బిట్టు, వృక్ష జంతు కణాల లక్షణాలను చర్చించిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులను సూక్ష్మదర్శిని సహాయంతో కణ నిర్మాణం పరిశీలించమన్నాడు. ఇక్కడ ఉపయోగించిన బోధనా పద్ధతి: వృక్ష కణాల లక్షణాలను చర్చించిన తర్వాత ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులకి మైక్రోస్కోప్ సహాయంతో చూడండి అని కణాన్ని పరిశీలించమని చెప్పింది. ఇక్కడ ఉపయోగించిన బోధనా పద్ధతి ఏది? నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, ప్రదర్శన పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఆఫ్టర్ డిస్కసింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్, ఏ టీచర్ ఆస్క్డ్ స్టూడెంట్ టు అబ్జర్వ్ ద సెల్ స్ట్రక్చర్ అండర్ మైక్రోస్కోప్. ద టీచర్ మెథడ్ followed here is deductive method, inductive method, demonstration method, heuristic method. దీనికి సరైన సమాధానము
నిగమన పద్ధతి. ఆప్షన్ 1 నిగమన పద్ధతి. వృక్షజంతు కణాలను చర్చించిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులను సూక్ష్మదర్శిని సహాయంతో కణ నిర్మాణాన్ని పరిశీలించమన్నాడు. సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలు అంటే ఇప్పుడు వృక్ష జంతు కణాల లక్షణాలు చర్చించిండు ఫస్ట్. సాధారణ అంశాల నుంచి నిర్దిష్టంగా దాన్ని పరిశీలించిండు సూక్ష్మదర్శినితో. అది నిగమన పద్ధతి. సో కాబట్టి ఇక్కడ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఈ బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి వాటిలో అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతులు, వీటి మీద కూడా ఖచ్చితంగా బిట్లు వస్తాయి. ఇది ఆ టాపిక్కి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ బిట్టు, సో ఈ విధంగా పేపర్ని అనాలిసిస్ చేయడం ద్వారా మనకి మెథడాలజీలో ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి విద్యార్థులు నీటి ఆవరణ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని పాఠశాలలో ఎక్వేరియం తయారు చేయడం ద్వారా అభ్యసించారు. ఇక్కడ ఉపయోగించిన బోధనా పద్ధతి ఇది. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు, సమస్య పరిష్కార పద్ధతి, ప్రదర్శన పద్ధతి. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. సో ఆవరణ వ్యవస్థలో ఎక్వేరియం తయారు చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ ద్వారా చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ బిట్, సో ఇక్కడ మనకి ఈ టాపిక్ మీద మనకి 2 రకాలైన 2 బిట్స్ అనేవి వచ్చినాయండి. ఇప్పుడు ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి బిట్లు వచ్చాయి. సో నెక్స్ట్ బిట్టు, 7వ తరగతి విద్యార్థులకు పుష్పం అందులో భాగాలు బోధించడానికి ఉత్తమమైన పద్ధతి ఇది. పటాల ద్వారా వివరణ, పుష్ప భాగాలను నిర్వచించి చూపించడం, విద్యార్థులను వివిధ పుష్పాలలో పుష్ప భాగాలు చెప్పమానాలి, పుష్ప భాగాల గురించి ఉపన్యాసం ఇవ్వాలి. The best method to teach a flower and its parts to 7th class students to explain through the diagrams, define parts of a flower and show them. Ask students to observe part of the flowers in different flowers and tell the details. Give a lecture about the parts of the flower. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. సో విద్యార్థులు కొన్ని పుష్పాలు తెప్పించి వాళ్ళకి పుష్పాలు ఇచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు పరిశీలించమని చెప్తే వాళ్ళు సులభంగా నేర్చుకుంటారండి. నెక్స్ట్ బిట్టు, తరగతి గదిలో రూపొందించిన భావనలు, పరికల్పనలు ఈ పద్ధతిలో రుజువు చేయబడతాయి. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతి, నియోజన పద్ధతి. ద కాన్సెప్ట్ hypothesis developed in the classroom are validated in this method. Heuristic, project, laboratory, assignment method. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి. తరగతి గదిలో రూపొందించినటువంటి భావనలో, పరికల్పనల్లో ప్రయోగశాల పద్ధతిలో దాన్ని రుజువు చేస్తారు. నెక్స్ట్ బిట్, నాటక ప్రదర్శన. నాటక ప్రదర్శన అనేది ఈ రకమైనటువంటి ప్రాజెక్టుకు ఉదాహరణ. వినియోగ ప్రాజెక్టు, ఉత్పాదక ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్టులు, సమస్య రకపు ప్రాజెక్టులు. Performing a drama is an example for this project. Consumer project, producer project, drill project, problem typing project. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 వినియోగ ప్రాజెక్టు. సో ఇవి మనకి ఆ ప్రాజెక్టులో ఉంటాయండి. మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ మెథడ్ అనేటటువంటి ఆ టాపిక్ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రాజెక్టు పద్ధతిలో దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. వినియోగ ప్రాజెక్టు, ఉత్పాదక ప్రాజెక్టులు, శిక్షణ ప్రాజెక్టులు, సమస్య రకం ప్రాజెక్టులు అనేవి మళ్ళీ సబ్ టాపిక్స్ చేస్తాడు. సో ఇది దానికి సంబంధించినటువంటి అంశం. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ బిట్టు, ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి టాపిక్స్ అన్నింటినీ కవర్ చేసుకుని చదువుకుంటారో
వాళ్ళు మాత్రమే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, బ్లూమ్స్ వర్గీకరణలో మూల్యాంకనం ఉన్నత స్థానంలో ఉంది. అయితే సవరించిన వర్గీకరణలో ఉన్నత స్థానంలో ఏది ఉంది? విశ్లేషించడం, నిర్వచించడం, స్పష్టించడం, సంశ్లేషించడం. బ్లూమ్స్ వర్గీకరణ మూల్యాంకనం అనేది మూల్యాంకనం ఉన్నత స్థానం. అయితే సవరించిన వర్గీకరణలో ఉన్నత స్థానంలో ఉన్నది ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, సృష్టించడం, క్రియేటింగ్. అది కొత్తగా యాడ్ చేశాడు, ఇది అదనంగా. విశ్లేషణ, నిర్వహించడం, సృష్టించడం, సంశ్లేషించడం. ఎనలైజింగ్, ఎగ్జిక్యూటింగ్, క్రియేటింగ్, సింథసైజింగ్. బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇది. లక్ష్యాలు, స్పష్టీకరణకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పసుపు విప్లవం బోధించేటప్పుడు వీని గురించి చెప్పాలి. చేపల పెంపకం, పాల ఉత్పత్తి, నూనె గింజలు, పండ్ల తోటలు. టీచర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ దిస్ వైల్ టీచింగ్ ఎల్లో రెవల్యూషన్. పిసికల్చర్, మిల్క్ ప్రొడక్షన్, ఆయిల్ సీడ్స్, ఆర్చాడ్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, నూనె గింజలు. ఎల్లో రెవల్యూషన్ అనేది నూనె గింజల విప్లవానికి సంబంధించినది, నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బోధనా వ్యూహము పిల్లల జీవితాల్లో ఘర్షణను కూడా తరగతి గదిలోకి స్వాగతిస్తుంది. ఆదర్శ బోధనా వ్యూహం, విమర్శనాత్మక బోధనా వ్యూహం, సజీవ బోధనా వ్యూహం, సచిత్ర బోధనా వ్యూహం. దిస్ టీచింగ్ పెడగాజీ వెల్కమ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ చిల్డ్రన్ లైఫ్ ఇంటూ క్లాస్ రూమ్. ఐడియలిస్టిక్, క్రిటికల్, ఆర్గానిక్, పిక్టోరియల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, విమర్శనాత్మక బోధనా వ్యూహం. నెక్స్ట్ క్వశ్చన్, లైబ్రరీ అనే పదం ఈ లాటిన్ భాష నుంచి తీసుకోబడింది. లేబర్, లిబస్, లైబర్, లబోర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, లైబ్రరీ. లైబర్ సరైన సమాధానం, రైట్ ఆన్సర్ అంటే ఇది. ఈజీగా ఉంది బిట్ ఇది. నెక్స్ట్, బహుళ సంవేదనాత్మక బోధనా వ్యూహం VAKT-లో K అనగా ఇన్ మల్టీ సెన్సోరియల్ టీచింగ్ అప్రోచ్. వికాట్, K stands for knowledge, కైమటాలజీ, కైనెస్థెటిక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4, కైనెస్థెటిక్. బహుళ బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్ ప్రశ్న, ఒక ప్రశ్నలో ఇచ్చిన సూచనలు సంక్లిష్టంగా, సందిగ్ధంగా ఉన్నాయి. ఆ ప్రశ్నకు లేనిదేది? సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, విచక్షణా శక్తి. ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఆర్ ఇన్ కాంప్లెక్స్ అండ్ ambiguous. This question does not have validity, reliability, objectivity, discriminative power. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, విశ్వసనీయత. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ మూల్యాంకనానికి సంబంధించిన బిట్ అండి. ఇప్పుడు వచ్చేది కూడా మూల్యాంకనానికి సంబంధించింది. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణంలో భారత్వం ఎంత? వెయిటేజ్ గివెన్ ఫర్ ద అకాడమిక్ స్టాండర్డ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ మేకింగ్ హైపోథీసిస్ ఇన్ సమ్మేటివ్ ఎవల్యూషన్. ప్రశ్నించడం, పరికల్పన చేయటం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది 10%. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా విధానంలో కంఠస్థ పట్టే పద్ధతిని తొలగించాలి అని చెప్పిన డచ్ విద్యావేత్త ఎవరు? జాన్ కొమినియస్, ఎరాస్మస్, ఎలెన్, మోర్గాన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఎరాస్మస్. విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని చెప్పింది డచ్ విద్యావేత్త ఎరాస్మస్ అంట. నెక్స్ట్ బిట్, సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. కొమినియస్ బాల విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల పుస్తక ప్రచురణ. రూసో విద్యాబోధనలో అనవసర పదాలు తొలగించాలి. ప్రోబెల్ విద్యాబోధనలో చిత్రాలకు ప్రాధాన్యతనివ్వాలి. మాంటిసోరి జ్ఞానేంద్రియాలకు విజ్ఞానానికి వాక్యాలు. దీనికి సరైన సమాధానము ఇది కొంచెం ఫిలాసఫీ సంబంధించిన బిట్లలాగా ఉన్నాయి, 1, 2. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కొమినియస్. సరికాని జత, మొదటిది సరికాని జత, మిగిలిన కరెక్ట్. నెక్స్ట్ బిట్, మూల్యాంకనానికి సంబంధించినటువంటి బిట్ అండి ఇది. మళ్ళీ ఈ క్రింది మూల్యాంకనంలో 1 బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూల్యాంకనంలో ఫస్ట్ మనకి 3 రకాల మూల్యాంకనాలు ఉంటాయండి. స్టార్టింగ్లోనే ఉంది, ఇది మంచి డైరెక్ట్ బిట్. ఇది ఫార్మేటివ్ ఎవల్యూషను, పీర్ గ్రూప్ ఎవల్యూషను, డయాగ్నోస్టిక్ ఎవల్యూషను, సెల్ఫ్ ఎవల్యూషన్. One of the following is is useful to know the strength and weakness of the students before starting teaching learning process. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్. వీడియోని లైక్ చేయండి అండి. ఆస్పిరెంట్స్ చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే బటన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ బిట్, పాఠ్య పథకం తయారీలో హెర్బర్ట్ ఉపగమనంలో ఇది పరిమితి. కృత్యాధారంగా ఉండటం, ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగించటం, ఉపాధ్యాయునికి అధిక ప్రాధాన్యత ఉండటం, పునశ్చరణ. పాఠ్య పథకం తయారీలో హెర్బర్ట్ ఉపగమనంలో ఇది ఒక పరిమితి. This is one of the limitations of Herbert approach in the preparation of the lesson plan. సో ఇది పాఠ్య ప్రణాళిక సంబంధించినటువంటి చాప్టర్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఉపాధ్యాయునికి అధిక ప్రాధాన్యత ఉండటం. నెక్స్ట్ బిట్, విద్యార్థులు సాధించవలసిన సాధారణ నిర్దిష్ట లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుడు అనుసరించవలసిన సాధనా పద్ధతులను సూచించేదానిని ఈ విధంగా పిలుస్తారు: మౌలిక విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య పథకము, యూనిట్ ప్రణాళిక. దిస్ సజెస్ట్ సర్టెన్ టూల్స్ అండ్ strategies followed by the teacher to make students to achieve general specific objective is known as basic curriculum, year plan, lesson plan, unit plan.
విద్యార్థులు సాధించిన సాధారణ లక్ష్యాల నిర్దిష్ట లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుడు అందించేవారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 పాఠ్య పథకం, లెసన్ ప్లాన్. నెక్స్ట్ బిట్, ఎడ్గార్ డేల్ ప్రకారం ఈ క్రింది అనుభవాల్లో అభ్యసనంపై శాశ్వత ప్రభావం చూపించేది ఏది? దృశ్య అనుభవాలు, కృత్యాధార అనుభవాలు, దృశ్య శ్రవణ అనుభవాలు, శ్రవ్య అనుభవాలు. According to Edgar Dale, the following experiences have ever-lasting effect on learning: visual, activity-based, audio-visual, auditory. మీకు సరైన సమాధానము ఆప్షన్ 2 కృత్యాధార. నెక్స్ట్ క్వశ్చన్, పీరియడ్ పథకంలో మొదటి సోపానంలో లేని అంశము మైండ్ మ్యాపింగ్, ప్రదర్శన, చర్చ, శీర్షిక ప్రకటన, శోధనాత్మక పరిశీలన. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ పీరియడ్ ప్లాన్. మొదటి సోపానంలో లేని అంశం ఇది. మైండ్ మ్యాపింగ్, డెమాన్స్ట్రేషన్ అండ్ డిస్కషన్, అనౌన్స్మెంట్స్ ఆఫ్ ద టాపిక్, ప్రోబింగ్ క్వశ్చన్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 ప్రదర్శన, చర్చ. సో ఇది తర్వాత వస్తుందండి. సో మొదటి సోపానంలో ఏం చేస్తామంటే మరి మైండ్ మ్యాపింగ్ చేస్తాము, తర్వాత ప్రోబింగ్ క్వశ్చన్స్, వాడికి అంతకుముందు లెసన్కి సంబంధించినటువంటి పూర్వ అనుభవం ఉందో లేదో తెలుసుకునే ప్రశ్నలు అడుగుతాము, తర్వాత శీర్షిక ప్రకటన, టాపిక్ అనౌన్స్మెంట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర పర్యటనకు సంబంధించి సరైన వాక్యాలు: సామాజిక వనరులు వినియోగించడం, సమాజాన్ని తరగతిలోకి తీసుకురావడం, తరగతిని సమాజంలోకి తీసుకువెళ్ళడం. కరెక్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు ఫీల్డ్ ట్రిప్స్. ఏంటి కింద ఉన్నాయి ఆప్షన్లో? ఓకే, సరైన సమాధానము ఆప్షన్ 3 ఏసీ. సామాజిక వనరులను ఉపయోగించడం రైట్ ఆన్సరే. సమాజాన్ని తరగతిలో తీసుకురాకూడదు, తరగతినే సమాజం దగ్గర తీసుకోవాలి, అదే ఫీల్డ్ విజిట్. నెక్స్ట్ బిట్, కరికులం అనేటటువంటి పదము ఈ లాటిన్ పదం నుంచి పుట్టింది. సో డైరెక్ట్ బిట్ ఇచ్చాడు ఇక్కడ. మన కరికులం సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లాన్స్ సంబంధించినటువంటి ఆ చాప్టర్లో డైరెక్ట్ బిట్ ఇచ్చాడు. కరిక్యులా, క్యూరేర్, కరిక్యులస్, కరిక్యూరేర్. కరిక్యులం అనేది ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? మీ సరైన సమాధానం ఆప్షన్ 2 క్యూరేర్. కరీరే అని అనుకోవచ్చు దాన్ని. కరీరే అనేటటువంటి దాన్ని అనవచ్చు, లేకపోతే క్యూరేర్ అని అనవచ్చు. కరీరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అనేది ఏ పదం అని కూడా అడగచ్చు అండి. కరిక్యులం అన్నప్పుడు లా అంటే లాటిన్. నెక్స్ట్ బిట్టు, పాఠ్య ప్రణాళికలో 10 మౌలిక అంశాల గురించి నొక్కి చెప్పింది ఎవరు? రాధాకృష్ణ కమిషన్, మొదలియార్ కమిషన్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. The 10 core elements in curriculum was emphasized by Radhakrishna, Mudaliar Commission, National Policy Education, National Education Policy 2020. మీకు సరైన సమాధానము ఆప్షన్ 3 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, ఎన్పిఏ. పాఠ్య ప్రణాళిక మౌలిక సూత్రాలు అనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ బిట్, హంటర్ స్కోర్ కార్డు దేనికి సంబంధించింది? హంటర్ స్కోర్ కార్డు దేనికి సంబంధించింది? ప్రజ్ఞానిక్ష, మూర్తిమత్వ శోధిక,
అభిరుచి శోధిక, పాఠ్య పుస్తక మూల్యాంకన సాధనం. ఓకే, సరైన సమాధానము ఆప్షన్ 4 పాఠ్య పుస్తక మూల్యాంకన సాధనం. సో ఇది మనకి చూడండి, ఇప్పుడు మనకి ప్రజ్ఞ, మూర్తిమత్వం, అభిరుచులు ఇవన్నీ దేనికి సంబంధించినవి? సైకాలజీ సంబంధించినవి. సో కాబట్టి పాఠ్య పుస్తక మూల్యాంకన సాధనం. సో ఒక్కోసారి మనం ఆన్సర్ తెలియకపోయినప్పటికీ కూడా కొద్దిగా ఆలోచించాలండి, ఎందుకంటే అవన్నీ దేనికి సంబంధించినవి? మనం ఆల్రెడీలో ఇంతకుముందు మనం సైకాలజీలో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రజ్ఞానిక్షలు, మూర్తిమత్వ శోధికలు, అభిరుచి శోధికలు అవన్నీ దానికి సంబంధించినవి, మూర్తిమత్వానికి పరీక్షలకు సంబంధించినటువంటి. సో ఇది 4 సరైన సమాధానం. మూల్యాంకనంలో చాప్టర్లకు సంబంధించిన బిట్ ఇది. నెక్స్ట్ బిట్టు ఏంటి 5E అభ్యాసన నమూనాలో మొదటి సోపానం ఏంటి? అన్వేషించి తెలుసుకోవడం, నిమగ్నం కావడం, విపులీకరించడం, మూల్యాంకనం చేయటం. ఎక్స్ప్లోర్, ఎంగేజ్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. మొదటి సోపానం అన్నాడు. ఇంకేసిన సమాధానము ఆప్షన్ 2 నిమగ్నం కావటం. అంటే ఏంటి? అక్కడ ఉన్నట్లలో మనం చూసుకోవాలండి. ఫస్ట్ 5E అభ్యాసనం అని చెప్తున్నాడు. అంటే దాంట్లో మొదటి సోపానం అంటే ఫస్ట్ నిమగ్నం అయితేనే కదా. ఫస్ట్ నిమగ్నం అయ్యి ఓకే ఎంగేజ్ అవ్వాలి. ఫస్ట్ నిమగ్నం అయ్యి తర్వాత అన్వేషించి విపులీకరించి మూల్యాంకనం చేయొచ్చు. సో అట్లా మనం ఉన్న ఆప్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఒక లక్షణం ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాలకు సంబంధం లేనిది. స్థానికంగా దొరికే వస్తువులతో తయారు చేయబడేది. తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఆర్థికంగా లాభదాయకం. తక్కువ సమయం పడుతుంది. One of the following characteristic is not relevant to the improvised aids. Made of locally available material. Technical knowledge is required to prepare. Economically useful. Less time is required. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2. తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అయితే అది ప్రత్యామ్నాయ బోధన ఉపకరణం కాదు. నెక్స్ట్ బిట్ యూనివర్సల్ యాంటీడాట్ వేటి మిశ్రమం? చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, బోరిక్ యాసిడ్. చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్. చార్కోల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బోరిక్ యాసిడ్. చార్కోల్, సోడియం కార్బోనేట్, టానిక్ యాసిడ్. సో ఇది మనకి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పరికరాలు, పదార్థాలు, దానికి సంబంధించినటువంటివి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 చార్కోలు, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్. సో ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగశాలలో ఉపయోగించే పదార్థాలు, ఆ చాప్టర్ సంబంధించినటువంటి బిట్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఆమ్లం వల్ల కాలినప్పుడు చేయవలసినటువంటి చికిత్స ఏంటి? కాలిన చోట ఎక్కువ నీటి ప్రవాహంతో కడగాలి. సోడియం బైకార్బోనేట్తో తటస్థపరచాలి. 1% ఎస్టిక్ ఆమ్లంతో తటస్థీకరించాలి. కింద ఆప్షన్స్ 1, 2, 1, 3, 1, 4, 3, 4. ఇంకే సరైన సమాధానం కామెంట్ చేయండి అండి. ఆప్షన్ 1 అండ్ 2. సో ముందుగా ఏం చేయాలి? కాలిన చోట నీటి ప్రవాహంతో కడగాల. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఆమ్లంతో కాలినప్పుడు క్షార పదార్థంతో తటస్థీకరించాలి. ఒకవేళ క్షారంతో కాలితే ఆమ్లంతో తటస్థీకరించాలి. సో కాబట్టి అది ఆమ్లం అయితే క్షారము, క్షారం అయితే ఆమ్లంతో చేస్తే అప్పుడు తటస్థీకరణ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్
మొక్కలు జంతువుల ఉత్పత్తి గురించి ఇంటర్వ్యూ చేయడం ఈ విద్యా ప్రమాణానికి చెందింది. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ, నైపుణ్యం, ప్రాజెక్ట్ పని, విషయ అవగాహన, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి. Conduct interview on plant and animal product is relevant to this academic standard. Experiment and field investigation, information skill and project work, conceptual understanding, concern to biodiversity. మీకు సరైన సమాధానం ఆప్షన్ 2, సమాచార సేకరణ నైపుణ్యము, ప్రాజెక్ట్ పని. మరి ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం, ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరిస్తాం. నెక్స్ట్ ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి బిట్. ఇది కూడా నెక్స్ట్ బిట్, సైన్స్కు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. హేతువాద ఆలోచనలను అరికడుతుంది, సంశయాత్మకతను ప్రోత్సహిస్తుంది, పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని కోరుకుంటుంది, మార్పుకు లోనయ్యేదిగా ఉంటుంది. సైన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ సంబంధించింది విజ్ఞాన శాస్త్రం స్వభావానికి సంబంధించినటువంటి చాప్టర్ అండి. ఇది బిట్. సరికాని ప్రవచనం అంటుండ. అరెస్ట్ రేషనల్ థింకింగ్, ప్రమోట్స్ skepticism, demands preservance, dynamic in nature. రైట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, హేతువాద ఆలోచన అరికడుతుంది. సైన్స్ కు సంబంధించిన సరికాని ప్రవచనం హేతువాద ఆలోచన అరికడుతుంది. హేతువాద ఆలోచనను ప్రోత్సహించిద్ది. ఇది మాకు రైట్ ఆన్సర్ అండి, జాగ్రత్త కావాలి. అందుకనే నెక్స్ట్ బిట్, కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటం జీవశాస్త్రం యొక్క ఏ విలువకు చెందుతుంది? ఉపయోగిక విలువ, నైతిక విలువ, వైద్య విలువ, సాంస్కృతిక విలువ. డిస్కవరింగ్ కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ బయోలాజికల్ సైన్స్ వాల్యూ. యూటిలిటేరియన్ వాల్యూ, మోరల్ వాల్యూ, మెడికల్ వాల్యూ, కల్చరల్ వాల్యూ. ఇంకా సరైన సమాధానం ఆప్షన్ 1, ఉపయోగిక విలువ. సో జీవశాస్త్రం విలువలకు సంబంధించినటువంటివి ఉంటాయండి వరుసగా. మరి ఆ విలువలు అన్నీ దగ్గరగానే ఉంటాయి సమాధానాలు. ఇక్కడ జనరల్గా మరి వ్యాక్సిన్ అనగానే ఇక్కడ వైద్యం అనుకుంటారు. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి వివరణతోటి మనం చదువుకున్నప్పుడే వీటికి ఆన్సర్ చేయగలుగుతాము. ఉపయోగిత విలువ. మరి మనకి విలువలకు సంబంధించినటువంటివి ఉన్నాయి దీంట్లో చాప్టర్లో. దాదాపు ఒక 10 వరకు ఉంటాయి. సో అవి చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, ద నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్, గ్రంథ రచయిత. ఈ బిట్ మన సెషన్ 1లో కూడా వచ్చింది ఇదే బిట్. ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, బేర్బల్ సాహ్ని, రోసాలైండ్ ఫ్రాంక్లిన్, జేసీ బోస్, ఎలిజబెత్ బ్లాక్ బార్న్. ద అదర్ బుక్ లివింగ్ అండ్ నాన్ లివింగ్, నర్వస్ మెకానిజం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, జేసీ బోస్. జగదీష్ చంద్రబోసు చెప్పాడు కదా మొక్కలకు ప్రాణం ఉంటుందని చెప్పాడు. సో ఆ సందర్భంగా అతను లివింగ్ అండ్ నాన్ లివింగ్ బుక్ని రాశాడు. నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్, మొక్కలు కూడా రెస్పాన్స్ అవుతాయని చెప్పింది జేసీ బోసు. సో కాబట్టి ఇక్కడ జగదీష్ చంద్రబోసు సంబంధించినటువంటి శాస్త్రవేత్త మీద అడిగినటువంటి బిట్. బేర్బల్ సాహ్ని కానివ్వండి, లేకపోతే ఇంకా రోజల్ ఫ్రాంక్లిన్ కానీ కొంతమంది శాస్త్రవేత్తల మీద బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్టు అయిపోయాయండి మొత్తం. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ మనకి 40 బిట్స్ అండి. ఈ 40 బిట్స్ ఖచ్చితంగా మరి ఇలాంటి బిట్లు ఎక్కువ మరి మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే కంటెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చాప్టర్ని కూడా మనం పూర్తి స్థాయిలో చదువుకున్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాము. సో కాబట్టి మనం 2 పేపర్లని అనాలిసిస్ చేసాము.
సో ఈ రోజు నుంచి మనం మెథడాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేసి రోజు ఒక 45 మినిట్స్ థియరీ క్లాస్ చెప్పి దాంతోపాటు ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తామండి. కాబట్టి ఒకరోజు కంటెంట్, ఇంకొక రోజు మెథడాలజీని ప్లాన్ చేద్దాము. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామండి. సో వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా వీలు కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.